అంగట్లో అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్నది భారతీయ జనతా పార్టీ తెలంగాణ పార్టీకి పనికొస్తుంది. ఎందుకంటే మొన్న ప్రజల్లో మంచి స్పందన ఉంది. దానికి సాక్ష్యం 2018లో జరిగినటువంటి ఎన్నికల సందర్భంలో ఒక్క సీటే వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీకి ఆ వెంటనే జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 20% ఓట్లు 4 పార్లమెంట్ సీట్లు ఇచ్చారు. ఒకప్పుడు 1998-99 సందర్భంలో 22% ఓట్లు ఇచ్చి 12 అసెంబ్లీ సీట్లు ఇచ్చినటువంటి ప్రాంతం. అత్యధికంగా భారతీయ జనతా పార్టీకి ఆదరణ ఉన్నది 2 తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే తెలంగాణలోని. కానీ బీఆర్ఎస్తో కలిసి ఉంది అంటే అబ్బెబ్బే అదేం లేదంటూ పైపైన మాటలు తప్పించి స్పష్టమైనది మాట్లాడకపోవడం, కవిత అరెస్ట్ విషయంలో ముందు ప్రకటనలు చేసి ఆ పైన సైలెంట్ అయిపోవడం, ఆ పైన బీఆర్ఎస్కి వ్యతిరేకంగా స్టేట్మెంట్ అయితే ఇస్తూ వచ్చారు కానీ గ్రౌండ్ లెవెల్ యాక్టివిటీ నడపకపోవడం, ఇంకోటి అసలు మేము ఎవ్వరితో సంబంధం లేదు మాదే అన్నటువంటి చెప్పలేకపోవడం, కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రచార ట్రాప్లో పడిపోవటం, సొంత మీడియాని పెంచుకోకపోవటం, చేతిలో ఉన్నటువంటి సోషల్ మీడియాని వినియోగించుకోలేకపోవడం, అందరినీ ఒక్కతాటి మీదకి తీసుకురాలేకపోవడం, భారతీయ జనతా పార్టీ నాయకుల మధ్యన సమిష్టి తత్వం కోల్పోయి ఎవరికి వాళ్ళు మేమే పుడింగిలం అనేటువంటి ఆలోచనలకు రావడం, వీటన్నిటి పరిణామాలు మన దెబ్బతీసి చివరికి ప్రజలు మాత్రం ఆదరించి 14% ఓట్లు 8 సీట్లు ఇచ్చారు. ఎవరైతే మేమే పుడింగిలం అనుకునే నాయకులందరూ ఓడిపోయారు. ఇప్పటికన్నా నాయకులందరూ ఒక్కతాటి మీదకి వస్తే రేపు పార్లమెంట్ ఎన్నికల్లో 8 నుండి 10 స్థానాలు ఈజీగా గెలుచుకోవచ్చు. ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. ఆల్రెడీ కేసీఆర్ని చూసేశారు. కాంగ్రెస్ మీద అప్పుడే విరక్తి ఆరంభమైంది. దీన్ని వాడుకోవడం చేత కావాలి, లేకపోతే ఇక కాలం అన్నటువంటిది ఎప్పుడూ ఒక్కట్లా ఉండదు.